గండికోట కడప జిల్లాలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నది ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరొచ్చింది. 200-300 అడుగుల ఎత్తైన నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నది ప్రవాహం సాగే 4 మైళ్ల పొడవున ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణ తీరాన ఉవ్వెత్తున ఎగసీన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలు ఉన్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట శిథిలాలు ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకొస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న జుమ్మా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. రంగనాథ ఆలయం, మాధవరాయ ఆలయం శిల్పకళా సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి. వృత్తాకారంలో ఉండే కోట చుట్టూ కొలత దాదాపు 5 మైళ్లు ఉంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకులతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శానపు రాళ్లతో నిర్మించారు. కొండ రాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుంచి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోనూ దీర్ఘ చతురస్రాకారంలోనూ 40 బురుజులున్నాయి. గోడ పై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలు ఉన్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిలా శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించారు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామాగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతేకాక జైలు, రంగ్ మహల్లు ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులు ఉన్నాయి. ఈ పక్క కదా వెళ్తులు వస్తాయా మొత్తం తిప్పు అది ఆ పై బిడ్డ ఇదంతా అక్కడ బాగుంది. అక్కడ మధ్యలో చూడు ధర్మదలాగా ఈ దాంట్లో బాగా వస్తుందిగా.
ఉన్నట్టుండు ఉన్నట్టు మహల్ కుమారుడు కాకపోతే ఇదంతా ఇది అక్కడ కూర్చుంటే అక్కడ మధ్యలో ధర్మదలా